భూలోకంలో మానవులు సర్పదోషాలతో బాధపడుతున్నారు. ఆ సర్పదోష విముక్తికి మాకు ఒక ఉపాస్య దేవతని ప్రసాదించు అని కోరారు. కోరగానే శివుడు టక్కున తన మనస్సంకల్పంతో మనస్సులో నుంచి ఒక స్త్రీని సృష్టించాడు. శివుడి మనస్సు నుంచి పుట్టిన ఆవిడే మానసాదేవి అని పిలువబడింది. ఆ తర్వాత ఆవిడ కశ్యపుడి శరీరంలో ప్రవేశించి పుట్టింది, అందుకే కశ్యపి అని పిలువబడింది. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి బయటకు వచ్చింది, అందుకే ఆవిడకి బ్రహ్మాణి అని కూడా పేరు వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి భూలోకంలో జరత్కారు అనే పేరుతో వాసుకి ఆదిశేషుడికి చెల్లెలుగా కద్రువకి కశ్యపుడికి పుట్టింది. ఈ విధంగా కశ్యప ప్రజాపతికి కద్రువకి కూతురుగా జరత్కారుగా కూడా పుట్టింది. అనేక రూపములు ధరించిన ఆవిడ మొట్టమొదట శివుడి మనస్సులోంచి పుట్టడం వల్ల శివమానసపుత్రి మానసాదేవి అన్నారు. ఇక్కడే ఒక గొప్ప విషయం చెప్పాలి. కైలాసములో